వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. 3 కాండములు కలిగిన మేడు చెట్టు కింద నిలుపుకున్న దత్తాత్రేయ ఆలయ వేడుకలు వైభవపేతంగా నిర్వహించారు. వేద పండితులచే స్వామివారి తొట్లే మరియు యజ్ఞం, భజన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం దత్తాత్రేయ స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి సందర్భంగా 44 ఆలయ వేడుకను కన్నుల పండుగగా జరిగాయి. వేద బ్రాహ్మణుల దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి తొట్టెల్లో నిలిపి పూలదండలతో అందంగా అలంకరించారు. మహిళలు ఉయ్యాల ఊపుతూ జోలపాటలు పాడగా వచ్చిన భక్తులు తన్మయత్వంలో తేలియాడారు. సందర్భంగా పురోహితులు శ్రీమాన్ అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ దత్తాత్రేయ సేవలో పాల్గొనటం మనందరి అదృష్టమని ఆయన అన్నారు. 3 కాండాలతో కలిగిన మేడు చెట్టు కింద ప్రతిష్ఠించిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సేవలో సంతానం లేని దంపతులు పాల్గొని పూజలు చేసిన వారికి సంతానం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్న దంపతులకు ఎంతో మందికి సంతానం కలిగిందని ఆయన అన్నారు. ఇదే రోజున శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, దర్పల్లి మండలం, జిల్లా నిజామాబాద్. सूर्यग्रास्याः प्राग्भागे पंचकोणाकारमले शुक्रग्रामावायासाभ्यां पूजा नमस्करोमि. हेमकुन्दा गुणालाभं दैत्यानां परमङ्गलं सर्वशास्त्रात्मक शनि अधिष्ठानमले किरदान्य सोदर शनीश्वरग्रामावायासाभ्यां पूजा नमस्करोमि. नीराञ्जन समावासं रविपुत्रं यमाग्रं छायामार्ताण्ड सम्भोतं तन्नमामि. शनीश्वरं राहु वारिष्ठे सम्प्राप्ते राहु पूजं चकार राहु ध्यानं प्राप्स्यामि. चक्षु भिडो मंत्रस्य वामदेवार्षि राहु ग्रह देवता तुश्चन्द्रः राहु ग्रहराज्ञं भूर्भुवस्व राहु गृहश्च राहु ग्रह नीलवन्नीलगन्ध नीलभुष नीलमाल्याम्बराधरं नीलचन्द्रलोकतः ग्रह देवता सूर्यग्रहस्याः अर्धकायं महावीरं चन्द्रादित्यावे मद्रा सिंहिका गर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहं. ओ केतुवास्ते सम्प्राप्ति केतु पूजं चकारे केतु ध्यानं प्रवक्ष्यामि. ज्ञानमोक्षपीडोपशान्तये केतु ग्रहदेवताभ्यो नमो नमः. सूर्यग्रहस्याः वायु दिग्भागे ध्वजाकार मूल्ये केतु ग्रामावायामि स्थापयामि पूजयामि नमस्करोमि. हरि ओम. हरियाध्यानः वाहन षोडशोपचार भक्तों पूजांगत्वेन आदित्य दत्तात्रेय स्वामी देवता दिव्यानुग्रह प्रसाद सिद्ध्यर्थं नवग्रह देवता पूजांच करिष्ये. अन्य कलशाలలో మళ్ళీ అక్షతరేంటి పసుపు మేండి. ओम शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो वृद्धिरस्तो अभिग्रम समृद्धिरस्तो इष्ट संपदा वैद्यसेवदकं सिंचेत समस्तारिष्ट निवारणमस्तु. ओम शांति शांति शांति. ఇప్పుడు మీరు దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళాలి. నమస్కారాయత నమః శివాయత నమః శివాయత శివతరాయత శివతరాయత. ఓం ఓం శాంతి 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 శాంతి. ఓం విశ్వాని దేవాని సరితాతురతా. గ్లాసు నా ప్లాస్టిక్ గ్లాసు अभिषेक
అభిషేకములు జాయరే సద్గురునికి అభిషేకములు జాయరే మనసానందము చేసి హరే మంత్రం హరే మంత్రం మనసా హరే మంత్రం శిశులపై ప్రేమ రక్షణుందిన వారి అభిషేకములు జాయరే సద్గురునికి అభిషేకములు జాయరే సద్గురునికి అభిషేకములు జాయరే సద్గురునికి అభిషేకములు జాయరే దత్తాత్రేయ శిష్య బృందములకు దత్తానందం వసగు దత్తాత్రేయ స్వామి అభిషేకములు జాయరే అభిషేకములు జాయరే సద్గురునికి అభిషేకములు జాయరే గురునికి అభిషేకములు జాయరే అభిషేకములు చేసి శుభముల తగేటి అభిషేకములు చేసి శుభముల తగేటి మూర్తికి అభిషేకములు జాయరే సద్గురునికి అభిషేకములు జాయరే గురుని పూజ పరమ వరులకు కలుగు మోక్షము సతతమా గురుని పూజ గురుడు దేవుళ్ళను తొడలతి కూడియుండుట విహితమా గురుడు దేవుళ్ళను తొడలతి కూడియుండుట విహితమా తొడలతి కూడియుండుట విహితమా గురుడు దేవుళ్ళను తొడలతి కూడియుండుట చాలుగా లోక మనసును బ్రహ్మదేవుడు అనుభవము ఆధార మనసు ఆచమాన్యము లీయవే అనుభవమే ఆచమానము లీయవే అనుసరిల్తో సత్యములతును అర్ఘ్యపాద్యము లీయవే అనుసరిల్తో స్వామి నిర్మల రూపములకు కాలములు జయించవే పావనంబగు పట్టు వస్త్రము గట్టవే పావనంబగు విశ్వగర్భకు పట్టు వస్త్రము గర్భవే బ్రహ్మబాలం గురువులకు బ్రహ్మ సూత్రములియవే బ్రహ్మభావం గురువులకు బ్రహ్మ సూత్రములియవే రూపకాంతుల మనులు నెక్కిన కలలు మోదు విభూతి రేఖలు దిద్దవే నాదు బిందు కలలు మోదు విభూతి నక్షతలు తల్లవే వందనం మను గంధమిచ్చి మను నక్షతలు తల్లవే నాదు బిందు కలలు మోదు విభూతి రేఖలు దిద్దవే చందనాగర పర్వలములో చెలగి సాయక స్వామి కిరుగడ సామరంబులు కుసురవే సాగి భక్తుడు సామగానము సాజమని వినిపిస్తవే యోగ దృష్టి విశ్వయోగ్యరిత్యము గాయవే సుధీ విచారమంతయు సూక్ష్మల వివిధ మార్గము దాటిరి జీవితంబుగ బ్రహ్మదత్తలు వివిధ మార్గం పూజాచార్యరే పరిపూర్ణ ప్రకాశులకు పూజాచార్యరే పూజాచార్యరే పరిపూర్ణ ప్రకాశులకు పూజాచార్యరే Sudhi
दत्तात्रेयाय नमः। ओम ब्रह्मदत्ताय नमः। ओम विष्णुदत्ताय नमः। ओम शिवदत्ताय नमः। अत्रिदत्ताय नमः। अत्रेयाय नमः। वैशाल्य तिरुमैगुली योगी गम्याय नमः। योगपते नमः। योगीशाय नमः। योगिद्वयाय नमः। योगेन्द्राय नमः। योगपरायणाय नमः। चित्रांबराय नमः। ओम बालाय नमः। ओम बालवीर्याय नमः। नमः। ओम सविराय नमः। ओम महादेवाय नमः। ओम शांताय नमः। ओम अघोराय नमः। ओम मूढ़ाय नमः। ओम ऊर्ध्वदेशे नमः। ओम एकवक्त्राय नमः। अनेकवक्त्राय नमः। ऊर्ध्वपुरुषाय नमः। महादेवस्तुताय नमः। महादेवाय नमः। दत्तात्रेयाय नमः। Thank you.
పంచోపృథ్వ్యా కర్పూరమంగళీరాజ దీపం సర్పాం నీళ్ళు అరిగించండమ్మా చెంబులో నీళ్లున్నాయి పోతులు అరిగిపోయండి హరియాధ్యానవాహనాన్ని షోడశోపచార భక్తోపచార శక్తోపచార పూజాంగత్వేన దత్తాత్రేయ స్వామి పూజాంతకరిషేతం శ్రీ దత్తాత్రేయ స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు పృష్టమాత్రేణ తత్సర్వం संकल्पानुसारेण दत्तात्रेय अनुग्रह प्रसाद दत्त होमं करिष्ये అత్యంతలు కలశం చెంబులో వేసుకోండి 4 మూలలకు నీళ్ళు చల్లండి ఆ పోకలు చెట్టుపల్ల మీద పసుపు వేయండి 4 మూలలు దక్షిణాదిగింద్రబుధగరక్షేభ్యో నమో దేవతేభ్యో నమో నక్షత్రభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యోస్మాందేష్టియంబయందిష్టస్తమో దెంబే దద్మః ఓం ప్రతీచేతిగ్వర్ణోదిపతిపృతాకృక్షతాన్న విషవహాతేభ్యో నమః నమోదిపతిభ్యో నమః రక్షత్వభ్యో నమః ఈశభ్యోదిపతే సదో రక్షతాశేషవహాతేభ్యో నమోదిపతిభ్యో
उपासनादे कर्मणा धर्म धर्म अर्थ काम मोक्षाण सद्या सिद्धिर भवेन्नः ओम नमः शंभवाय च भयो भवाय च नमः शंकराय च जगम्मविवेशः सप्तशृंगा सप्तजन्मा विशेषिका त्रिपा प्रसन्नवदनः स्वाहांत दक्षिणे पार्श्वे देवीं वामे सदान्तदा विभ्रा दक्षिणास्ते च शक्तिवल्लं तोमरं वज्रं वामे कृतं पात्रान् सुधारयन् वेषाकुडञ्जताबद्धं गौरवर्णं धूम्रत्वसहस्रदामदमात्मामुखमाचेन एवं जायेत उदासनम् एषा देवपुरोजात भक्त्यमुत्तिष्ठते विश्वतो अग्ने प्राग्मुखदेवाः मम अनन्यन्तर्मम अभिमुखं करोति या वैश्वराज्ञलालीराजमहि तन्नाग्ने प्रचोदयात् चेद्धावत्तया चास्मान् प्रजाया प्रशिविर्ब्रह्मवर्तते नानाध्ययन समेराय स्वाहा नमग्ने जातवेदते तन्नमः औषधविद्धाय चोचिते घृतं देवाजहोदन ॐ तं ता समित्गे रुद्रो घृतेनावर्ते आमसे बृहुच्चाचोय विष्णवे स्वाहा नमग्ने जातवेदते तन्नमः बोल गोल गिटा ॐ यन्ते आत्मा जातवेदसे इदन्नमः जातवेदस्य नेतस्तवच्चस्तास्मान् प्रजाया प्रशिविर्ब्रह्मवर्तते नानाध्ययन समेराय स्वाहा इदन्नमः चेतावर्तया चास्मान् प्रजाय प्रशिविर्ब्रह्मवर्तते नानाध्ययन समेराय स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः लीलादिक्लाలు నీలార్పణ చేయండి ఇట్లా అతిథేన సుమన్వ స్వాహ హనుమతే సుమన్వ స్వాహ ఓం తేన మన్వ దేవా సవితవ్రతయజ్ఞం ప్రసన్నపతిర్దేవాగంధర్వకేతవో కేతన్న యజ్ఞం పొడి అమ్మా నువ్వు ఇచ్చేయమ్మా నువ్వు యజ్ఞం పొడి నువ్వు అవును మూడేళ్లతో నేయాల పొడి అమ్మవాళ్ళు యజ్ఞం పొడి మూడేళ్లతో నేయాల నువ్వు మంచి పట్టుకో అట్లా కాదు నువ్వు కాదు అమ్మవాళ్ళకి మంచి इदमग्नि इदन्नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्नमः ओम प्रजापति स्वाहा इदं प्रजापति इदन्नमः इंद्राय स्वाहा इदं इंद्राय इदन्नमः स्वाहा नपडेला स्वाहा नपडे मूडलतया మీరు स्वाहा కొనే इदन्नमः भोरवाजिने स्वाहा इदं सायवे इदन्नमः तरादित्याय स्वाहा इदं आदित्याय इदन्नमः ओम पूर्वोत्तराग्न वायुव्यादितेभ्य प्राणापान व्यानेभ्यो स्वाहा शांति 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 ओम जगम्मविवेशः सप्तशृंगा सप्तजन्मा विशेषिका त्रिपा प्रसन्नवदनः स्वाहांत दक्षिणे पार्श्वे देवीं वामे सदान्तदा विभ्रा दक्षिणास्ते च शक्तिवल्लं तोमरं वज्रं वामे कृतं पात्रान् सुधारयन् वेषाकुडञ्जताबद्धं गौरवर्णं धूम्रत्वसहस्रदामदमात्मामुखमाचेन एवं जायेत उदासनम् एषा देवपुरोजात भक्त्यमुत्तिष्ठते विश्वतो अग्ने प्राग्मुखदेवाः मम अनन्यन्तर्मम अभिमुखं करोति या वैश्वराज्ञलालीराजमहि तन्नाग्ने प्रचोदयात् चेद्धावत्तया चास्मान् प्रजाया प्रशिविर्ब्रह्मवर्तते नानाध्ययन समेराय स्वाहा नमग्ने जातवेदते तन्नमः औषधविद्धाय चोचिते घृतं देवाजहोदन ॐ तं ता समित्गे रुद्रो घृतेनावर्ते आमसे बृहुच्चाचोय विष्णवे स्वाहा नमग्ने जातवेदते तन्नमः बोल गोल गिटा ॐ यन्ते आत्मा जातवेदसे इदन्नमः जातवेदस्य नेतस्तवच्चस्तास्मान् प्रजाया प्रशिविर्ब्रह्मवर्तते नानाध्ययन समेराय स्वाहा इदन्नमः चेतावर्तया चास्मान् प्रजाया प्रशिविर्ब्रह्मवर्तते नानाध्ययन समेराय स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः लीलादिक्लाలు నీలార్పణ చేయండి ఇట్లా అతిథేన సుమన్వ స్వాహ హనుమతే సుమన్వ స్వాహ ఓం తేన మన్వ దేవా సవితవ్రతయజ్ఞం ప్రసన్నపతిర్దేవాగంధర్వకేతవో కేతన్న యజ్ఞం పొడి
అమ్మ నువ్వు ఇచ్చేయమ్మా నువ్వు యజ్ఞం పొడి నువ్వు ఆవున మూడేళ్లతో నెయ్యాలి అప్పుడు అమ్మ వాళ్ళు యజ్ఞం పొడి మూడేళ్లతో నెయ్యాలి నువ్వు మంచి పట్టుకో అట్లా కాదు నువ్వు కాదు అమ్మ వాళ్ళకి మంచి ఇదమగ్ని ఇదన్నమః ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమః ఓం ప్రజాపతి స్వాహ ఇదం ప్రజాపతి ఇదన్నమః ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదన్నమః ఆదిత్యాయ పూర్వోత్తరాజ్ఞ వాయవ్యాదితేభ్య ప్రాణ ప్రాణ వ్యాధిభ్యో స్వాహ
వెంకటచక్ర గదా త్రిశూలధారిణే వేణునాదాయ దుష్ట సంహారకాయ శిష్ట పరిపాలకాయ నారాయణాస్త్రధారిణే నిర్ధూపాయ ప్రజ్ఞాన బ్రహ్మ మహావాక్యాయ సకలలోకైక సన్నుతాయ సచితానందాయ సకలలోక సంచరణాయ సకల దేవత వశీకరణాయ సకలలోక వశీకరణాయ సకల భాగ్య వశీకరణాయ శ్రీదేవి సంపత్కరాయ మంత్రాన్ని పూజ పొందాలి కాదు బట్టలు కూడా అనాలి మన వాళ్ళందరూ బాగుండాలి సతీ సహోదర పుత్ర పౌత్రాభి శుద్ధికరాయ గూఢోదక కలుష పూజాయ అష్టాదశ చతుర్ద్వార బంధనాయ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద శాంతి శాంతి
ఎక్కడ కూడా లేకుండా దత్త జయంతి కార్యక్రమం మన దవనపేటలో 1980వ సంవత్సరంలో ఈ దత్త జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 44 సంవత్సరాల నుంచి కూడా మనం దత్తులు సేవ చేస్తున్నాం. ఆ సేవ చేసి ప్రతి సంవత్సరం కూడా దత్త యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ దత్తాత్రేయ స్వామి చక్కని సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎక్కడెక్కడో వచ్చి మన దవనపేటలో దత్త జయంతి నాడు యజ్ఞం దగ్గరకు వస్తుంది సంతాన ఫలాన్ని పొందుతున్నారు. అటువంటి దివ్యమైనటువంటి శక్తి దత్తాత్రేయ స్వామి 3 మండలతో ఇక్కడ మేడి చెట్టు రూపంలో అవతరించి మనందరి భక్తుల కోరికలు తీస్తున్నారు. ఒకనాడు మన భక్తులు ఏం చేశారంటే మండ అడ్డమైందని చెప్పేసి దాన్ని కత్తి పట్టి కోసారు. కత్తి పట్టి కోస్తే 40 రోజుల దాకా అది ఏడ్చి బిందెలలో నీళ్లు గారినాయి. అందరు కూడా తీర్థం పట్టిరు. మన ఊరోళ్ళందరికి గుర్తే సంగతి కదా. అట్లా ఆ విధంగా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారము దత్త జయంతి రోజున ఎవరైతే దత్తుడు సేవ చేస్తారో ఆ దత్తాత్రేయ స్వామి వారికి పుత్ర పౌత్ర సతీ సుత సహోదర బంధు మిత్ర వర్గానికి అంతటికి కూడా చక్కని సహకారాన్ని అందించి అందరినీ చల్లగా చూస్తాడని చెప్పేసి దత్త స్తోత్రంలో చెప్పబడ్డది. ఈ దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు అంటే పూర్వకాలంలో లక్ష్మీదేవికి సరస్వతికి పార్వతికి నేను మహాప్రతిమతను అనేటువంటి గర్వం వచ్చిందట. అప్పుడు గర్వం రాగానే ఆ దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని పొందేటువంటి స్థితి సమయం వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీ సరస్వతి పార్వతి భూలోకములో మహాప్రతిమతా శిరోమణి అనసూయమాత ఉన్నది అని తెలిసింది లక్ష్మికి, సరస్వతికి, పార్వతికి నారద మహర్షి ద్వారా. అమ్మ మీరే అనుకుంటారు మహాప్రతిమతలు కానీ మీకంటే గొప్ప ప్రతిమతా శిరోమణి భూలోకంలో ఉన్నది. ఎవరు అంటే అనసూయ. అయితే అనసూయ యొక్క మహాప్రాతిపత్యాన్ని భంగపరచాలని చెప్పేసి 3 అమ్మలు కూడా 3 మూర్తులను కోరిండ్రు. సరే మరి ఇట్లా పోతే బాగుండదని చెప్పేసి అత్రి మహర్షి అనసూయ మాత యొక్క మరి భర్త అప్పుడు వాళ్ళ ఇంటికి సాధు వేషధారులై వెళ్ళిర్రు. అప్పుడు అత్రి మహర్షి లేడు, అనసూయ మాత ఒకటే ఉన్నది. భవతి భిక్షాందేహి అన్నాడు. భిక్షాందేహి అంటే అడిగినటువంటి వాడికి అన్నం పెట్టాలి, మన హిందువుల యొక్క ధర్మం. లేదు అనద్దు. మీరు ఎప్పుడైనా తురుకోలు ఇట్లా ఎప్పుడైనా దానం చేసేటప్పుడు లేకపోతే ఏం చేస్తే ముజే మాఫ్ కరువు అంటారు, లేదన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు క్షమించండి అంటారు. మనమైతే బరాబర్ నీకే పుట్టింది రావడం మంచిగా ఉన్నావు కదా రూపంలో మన ఇంటికి వస్తాడు. అందుకోసమని బాగా పెట్టాలన్నా తోడబంద వ్యక్తి సాగనంపాల. భగవంతుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ లెక్కనే రావచ్చు. మీరు ఎప్పుడైనా భక్త తుకారాం సినిమా చూస్తే ఆ జొన్నలన్నీ పోయిన తర్వాత ఇసురోతు మీద పిండి మాత్రం మిగిలింది. భగవంతుడు చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు పాండురంగాడు. వచ్చేసరికి ఏం చేశారు, భవతి భిక్షాందేహి అంటే అంత అయిపోయింది స్వామి, ఉన్న 50-60 సంచుల తొండలన్నీ దానం చేస్తూ ఏం మిగిలింది, ఇసురోతు పిండి పోయమంటే వస్తాను మన రింతందుకున్న పిండి తీసుకురామ్మా భగవంతుడి కంటే ఎక్కడ అన్నాడు. రంగా అన్నాడు అని ఆ యొక్క ఏది పిండిని మొత్తం కూడా మరి ఆ బాలుడికి ఇచ్చేసాడు. అక్కడ అక్షయం కలిగింది. ఎన్ని రోజులు తిన్నా ఇసురోజు మీకు వెళ్ళిపిండి తగ్గుతలేదు, పుష్కలంగా వచ్చింది. అందుకోసమే లేదని కూడా దానం చేయాలి. ఆ 3 మూర్తులు వచ్చిండ్రు, సన్యాసులే వచ్చిండ్రు. అమ్మా అది భిక్ష పెడతావు కానీ మాకొక షరతు ఉన్నది. ఏం షరతు? మీరు నగ్నంగా ఉండి బట్టలు లేకుండా మాకు వడ్డన వేయాలి. మగవాళ్ళ ముంగట ఆడవాళ్ళ బట్టలు లేకుండా వడ్డన చేయడం చేస్తారు ఎవరైనా? చేయరు. కాబట్టి మరి ఏం చేసిందంటే, సరే నేను మహాప్రతిమత శిరోమణినైతే, నేను గొప్ప మహాప్రతిమతనైతే మరి ఈ 3 వాళ్ళకు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసుకున్నది. ఆమె తెలుసుకున్న తర్వాత ఓం పతిదేవాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం పతిదేవాయ నమః అని 3 సార్లు అని ఆ కమండలలో నీళ్లు ఆ 3 సన్యాసులు మీద తల్లింది. తల్లేసరికి వాళ్ళు ఏం చేయాలంటే చిన్న పిల్లగాళ్ళు అయిపోయారు. చిన్న పిల్లగాళ్లకు మరి వాళ్ళకు మాట ఇచ్చింది కాబట్టి నగ్నంగా పిల్లగాళ్ళు ఏం తింటారు, అన్నం తినరు, పాలు తాగుతారు. నగ్నంగా వాళ్ళకు పాలిచ్చి 3 తొట్టెలను కట్టి 3 తొట్టెలలో వండబెట్టేసింది. ఊయాలు నొప్పింది. ఇప్పుడు మనం పాట పాడినట్టు పాట పాడేసరికి మరి మా ఊళ్ళు పోయినరు ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని లక్ష్మీ సరస్వతి పార్వతి 3 కూడా
మరి రాకపోయింది ఏమాయే మెల్లగా నారద మహర్షి అమ్మా మీ సార్లు అటే ముట్టిండ్రు ఎటువైండ్రు ఆదా అనసూయ మాత దగ్గర చిన్న బాలకులై మరి తొట్లలో ఊగుతున్నారమ్మా. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి నారద మళ్ళీ మా భర్తలు మాకు రావాలి కదా అంటే మీరే అనసూయ మాతను వేడుకుంటూ మీ భర్తలు రావచ్చు లేకపోలేదు. అక్కడికి వచ్చేసరికి అమ్మా మా భర్తలు మాకు అంటే మీ భర్తలు మీరు తీసుకుపోండి. వాళ్ళు ఏర్పడతారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇంకా ఏర్పడతారు చిన్నోళ్ళు ఏర్పడరు. ఈ నామగడేడి ఈ తొట్లకి వెళ్ళి ఆ తొట్లు చూస్తారు ఆ తొట్లకి వెళ్ళి ఈ తొట్లు చూస్తారు. ఆఖరికి వస్తే అనసూయ మాతను ప్రార్థన చేస్తే వాళ్ళు త్రిమూర్తులు మారి మరి దత్త అవతార స్వరూపంగా మారిండ్రు. వాళ్ళే దత్తాత్రేయ త్రిమూర్తి బ్రహ్మ ప్రకాశిక మధ్యే బ్రహ్మ అంతే విష్ణు ఆదిదేవ. మరి మా ఆది అంటే మొదలు బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, అంతే దేవ సదాశివ. చివరిలో సదాశివుడిగా 3 ముగ్గురు మూర్తుల యొక్క అవతార స్వరూపంగా దాల్చి ఈ రోజు దత్త జయంతి నాడు మరి పూజలు అందుకుంటున్నారు. అటువంటి ముగ్గురు లక్ష్మీ సరస్వతి పార్వతి యొక్క గర్భభంగం అంచడానికి దత్తాత్రేయ అవతారం. అదే కాకుండా కార్తవీర్యార్జునుడు మహాభక్తుడు దత్తాత్రేయ స్వామికి ఆమె అనసూయమాత దత్తుని ఎట్లా ప్రత్యక్షం చేసుకున్నది? పూజలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు, మొగడే దేవుడని నమ్మింది. పతియే దేవుడు. ఓం పతిదేవాయ నమ అన్నది, ఓం నరసింహాయ నమ, దత్తాత్రేయ నమ, సాయిబాబాయ నమ, ఆంజనేయాయ నమ అనేది. మనము మొగడిని దిత్తి పాపాత్ముడు గాని పుణ్యాత్ముడు గాని మంచోడు గాని చెడ్డోడు గాని మొగడే చేసిన భర్తనే కాబట్టి భర్తను ఆడవాళ్ళు ఎవ్వరు కూడా తిట్టరాదు. మరి ఇంకోటి తల్లిదండ్రులను కూడా ఎవరు కూడా తిట్టద్దు. వాళ్ళు ఎన్ని కష్టపడితే మనం ఇంటెత్తు పెరిగినాం, అన్ని సేవలు చేసిన చిన్నప్పుడు కడిగినప్పుడు వాళ్ళు నిద్ర లేకపోతే మనం వేస్తే తెల్లారిందాక తెలుతుంటే ఎవరో కొడుకు పట్టలేని పద్దోడికి బావనోడికి ఆడికి చూపించి యంత్రాలు తంత్రాలు బుట్టలు తీసేసి మన్ను తీసేసి మనల్ని ఇంత పెద్దగా పెంచారు. వాళ్ళు కూడా బతికున్నన్ని రోజులు సేవ చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది. లేకపోతే ఉన్నప్పుడు ఉరుకులు ఇల్లు వచ్చిపోయినాక గొర్రెపోతులు పోతే ఏం లాభం లేదు. ఏం పైస లేకుండా సరే, ఏం దినాలు చేయకుండా సరే, గొర్రెలు కోయకుండా సరే, మీరు ఏం చేయకుండా సరే, ఉన్నప్పుడు మాత్రం అందరూ తల్లిదండ్రులు సేవ చేయాలా, ఉన్నప్పుడు భర్త సేవ చేయాలా, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అట్లనే గణపతి కూడా అంత గొప్పవారు కావడానికి తల్లిదండ్రులు సేవ చేస్తే గొప్పవాడే. అందుకోసం మనం కూడా తల్లిదండ్రుల సేవ చేయాలి. ఆడవాళ్ళు మాత్రం అమ్మగారులు ఎప్పుడు కూడా చేతి నిండా లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే చేతి నిండా గాజులు వేసుకోవాలి. దయ్యాలకి ఎటుకెళ్ళి వేసుకొని తిరగద్దు. ఎటుకెళ్ళి వేసుకున్న వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే భద్రుడి దగ్గరికి పోతే ఎటుకెళ్ళి జడిచేసి నిమ్మకాయలు కోసి కొబ్బరికాయలు కొట్టి ఊతారు చేస్తారు. అది సూత్ర పూజలకు మాత్రమే ఎటుకెళ్ళి వేసుకుని అటు తిరిగితే మీ ఇంట్లో జస్టగా జరుగుతుంది. అందుకోసం బాగా జాగ్రత్తకోండి. చేతి నిండా గాజులు వేసుకోవాలి, పిలక వేసుకోవాలి. పిలక 2 పాపలు తీయాలా, మన పాపలు లేకుండా వేసుకోవాలి. పాపలు ఎందుకు తీయాలంటే మీకు 2 ఉంటాయి, మాకు 1 ఉంటుంది. ఆడవాళ్ళకు 2, మగవాళ్ళకు 1. ఏంటది గుర్తేనా? అందరికి తెలియదా? అందరికి గుర్తే, అందరికి ఉంటాయి. మీకు 2, మాకు 1. అంటే మాకు 1 ఓపిక ఉన్నటువంటి వాళ్ళు 4 మామిడాకులు పెట్టుకొని మనకి ఫ్రీగా దొరుకుతాయి. మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. తెలిసిందా? అందరూ కూడా ఇది పాటించాలి. మగవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా గుడికి వచ్చేప్పుడు జీన్ ప్యాంట్లు, షార్ట్లు, బూట్లు వేసుకొని హనుమాన్ కాడ, సాయిబాబా దగ్గర, రాముడి దగ్గర ప్రదక్షిణాలు చేయొద్దు. అవన్నీ ఇంటికాడ మార్చున్నాయి జీన్ ప్యాంట్లు. అది ఇంటికా గుడికి వచ్చేటప్పుడు మాత్రం చక్కగా పంచె గాని లుంగి గాని కట్టుకొని అంగి వేసుకొని ప్రదక్షిణ చేయొద్దు. ఆంజనేయ స్వామికి కానీ ఏ దేవుడికి కానీ అంగి విశేషాన్ని పక్కకు పెట్టి ప్రదక్షిణ అయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి పోతే 5 నిమిషాలు కూర్చుండి ఆంజనేయుడికి ఇష్టమైనటువంటిది కళ్ళాటోడికి కళ్ళు ఎట్లా ఇష్టమో హనుమంతుడికి ఒకటి ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం ఉండదు అంటే రామ 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 అంటే 50 చెట్టు ఎత్తు వంగుతాడు. ఎవడు? ఆంజనేయ స్వామి. అట్లా హనుమాన్ల గుడికి పోయి సరే తిరిగి ఆయనతో గంట కొట్టి కొబ్బరికాయ కొట్టి పచ్చలు తీసుకొని ఉరకదు. ఆ ప్రదక్షిణ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు కూర్చోండి మనసులో రామ 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 అని ఒక 5 సార్లు 10 సార్లు సాధించి ప్రతి సంవత్సరం ఈ విధంగా దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి శక్తిని మనకు అందరికి ప్రసాదించాలని దత్తాత్రేయ స్వామిని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం దాదాపు మన 44 సంవత్సరాల కార్యక్రమం నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఈ దత్తాత్రేయ స్వామి చిన్న విగ్రహం, దీన్ని ఈ గుడి ఆకృతిని ఈ యొక్క ఏది చుట్టూరుగా ఉన్నటువంటి గద్దెను మన పెద్ద సాయిలు గారు అప్పటి కాలంలో
మరి నిర్మాణం చేశారు. ఈ పెద్ద విగ్రహాన్ని మనం ఇది లేపాలి. రాముల వారు మరి ఎత్తైపోయింది, ఆంజనేయుడు ఎత్తైపోయిండు. ఈ దత్తుడి యొక్క విగ్రహాన్ని కూడా ఎత్తుగా లేపి పెద్ద విగ్రహాన్ని పెట్టాలి. అటువంటి దానికి మీరందరూ సహకరించి మొన్న అట్లనే మాట్లాడితే పోతూరు గుట్టకాడ కూడా 3 ఫీట్ల దత్తాత్రేయ విగ్రహాన్ని పెట్టి పెద్ద స్లాబ్ పోసేసి మంచి మండపాన్ని ఏర్పడేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ దత్తక్షేత్రం మొట్టమొదటిగా దత్త జయంతి పెద్దది కాబట్టి ఇప్పుడు రాముడి గుడి కట్టినా, సాయిబాబా గుడి కట్టినా, మన ఆంజనేయ స్వామి గుడి కట్టినా, ఏది కట్టినా కానీ దత్తుడి యొక్క విగ్రహం ఎత్తు మీద ఉండాలి. అవి మనకు ఇంటికాడ కూడా నైరుతి భాగం డౌన్లో ఉంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇది ఎత్తు మీద ఉన్నట్లయితే ఏది చిన్నగా ఉన్నా తక్కువ ఉన్నా కానీ ఏం కాదు. కాబట్టి ఈ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన వచ్చే సంవత్సరం వరకు మనం అందరం కూడా మీ అంత సహకారాన్ని అందించి ఎవరు ఏ విధమైన సహకారం చేస్తే సరే 1000 రూపాయలు, 2000, 5000, 10,000 స్వామి నేను విగ్రహం కొనిస్తాను ఒక్కడే తాత ముందు ఖర్చు 55,000 విగ్రహాన్ని ఒక యంత్రాన్ని ఒక వ్యక్తి మొత్తం స్వామి పంతుల ఖర్చంత కట్టుకుంటాను, ఒక వ్యక్తి సామాన్లు ఖర్చంత కట్టుకుంటాను, 4-5 కలిసి మొత్తం విగ్రహ ప్రతిష్టాపన చేయించాడు. అట్లా మనం కూడా భగవంతుడు మనందరికీ పరిచయం ఇచ్చాడు. ఏం తక్కువ లేదు, ఉన్నతాటికి మాత్రం ఉన్నంతలో మనకు సాధ్యమైనంత వరకు పోంగా ఎవ్వరేం గొడవం కాబట్టి అన్ని ఎసబెట్టిపోతాం. ఏదైనా కానీ ఓలో తింటారు, ఏదో పోతాయి. కాబట్టి కష్టపడి పనిచేసిన పైసలన్నీ కూడా వచ్చే సంవత్సరం పెద్ద దత్తాత్రేయ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఎందరు చేతులు లేవటారో చూద్దాం. మీ విగ్రహదాత